ఆచి చికెన్ మసాలా. ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రానున్న 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టుగా చెప్పింది. రాత్రికి కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఎల్లుండి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అకాల వర్షాల నేపథ్యంలో మినుము, మిరప, పసుపు, ఇతర పంటలకు తడవకుండా భద్రపరుచుకోవాలని రైతులకు సూచించింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ గంగవరంలో భారీ వడగండ్ల వాన కురిసింది. ఆకాశం నుంచి వాన రూపంలో పెద్ద పెద్ద వడగండ్ల పడ్డాయి. వడగండ్ల వానతో పూత దశలో ఉన్న జీడి మామిడి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇక ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలతో భారీగా పంట నష్టం జరిగింది. వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లో 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మొత్తం 1215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా 2043 మంది రైతులు నష్టపోయినట్లు చెప్పారు. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలలోని ఉద్యాన పంటలపైన అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు సీఎంకు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని చెప్పారు. అలాగే వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా పంట నష్టం తగ్గించగలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామ సమీపంలో ఈదురుగాలులు, వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న బొప్పాయి, అరటి, మొక్కజొన్న, మిర్చి పంటలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. బాధిత రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందే విధంగా కృషి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైతు సునీత, ఏపీకి అయితే మాత్రం రైన్ అలర్ట్ మరొకసారి కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ అయితే మాత్రం కూడా రానున్న 3 రోజులు కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం హెచ్చరిక జారీ చేసింది. విపరీత అవరోధనం, ధోరణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు కూడా చెప్పింది. ఈ రోజు రాత్రికి అయితే మాత్రం ఇటు కోనసీమ, అదేవిధంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అదేవిధంగా బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటుగా పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కూడా ఇటు వాతావరణ హెచ్చరికలు అయితే జారీ చేసే పరిస్థితి అయితే ఉంది. అంటే
దీంతో కూడా గత వారం రోజుల క్రితం వరకు కూడా ఎండలు దంచి కొట్టినప్పటికీ కూడా కొంత మేరకు అయితే మాత్రం కూడా ఆ ఎండ నుంచి ఉపశమనం పొందినప్పటికీ రైతులకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే మాత్రం ఈ వర్షాలు మాత్రం రానున్న 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. రేపైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విస్తూరంగా పిడుగులతో పాటు కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేది మాత్రం కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం కూడా వెళ్లొచ్చిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఎల్లుండి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవసరం ఉందని చెప్పేసి మాత్రం కూడా అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఆదివారానికి అయితే మాత్రం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలతో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. దీంతో పాటు గత ఈ 3 రోజుల నుంచి వర్షాలు తీవ్రంతో కూడా ఎప్పుడైతే మాత్రం ఈ అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మినుము, మిరప, పసుపు ఇతర పంటలు తడవకుండా భద్రపరచుకోవాలని చెప్తే మాత్రం కూడా రైతులకైతే మాత్రం ఇటు ప్రభుత్వం అధికారులు కూడా చూసిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఎవరు ఉండకూడదంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఫోన్లకి మెసేజ్ ద్వారా కూడా అలర్ట్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ గత నిన్న కానీ వచ్చి ఈ రోజు కానీ వచ్చి రాష్ట్రంలో పలు చోట్లయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అదేవిధంగా భారీ నుంచి అతి భారీ ఈదురుగాలు కూడా వీచిన పరిస్థితి ఉంది. దీంతో కూడా వందలాది ఎకరాలు కూడా పంట అయితే మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం వడగళ్ళు వాన కూడా బాగా పడిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇటు ఈదురుగాలి కానివచ్చు వడగళ్ళ వాన ప్రభావంతో మాత్రం చాలా అంటే చాలా పంట నష్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే అకాల గాలి దుమ్ములకి అదేవిధంగా వర్షానికి అయితే మాత్రం కూడా పంట తీవ్రంగా నష్టమైన ఆ పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా ఎమ్మటే ఈ రోజు ఉదయంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు అయితే మాత్రం కూడా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కూడా ఇప్పటి వరకు గాలి వానల పరిస్థితి అదేవిధంగా వడగాళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్ట వివరాలను కూడా సీఎం అయితే అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా, నెల్లూరు, సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్తీపురం, మండ్యాల జిల్లా సంబంధించినటువంటి 16 మండలాల్లో 89 గ్రామాల పంట అతి తీవ్రంగా పంట దెబ్బతిన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనిపై కూడా ఎప్పటికప్పుడు కూడా సుమారు 384 హెక్టార్ల వరి, 630 హెక్టార్ల మొక్కజొన్న, 200 హెక్టార్ల మినుము వంటి పంటలో నష్టం వాటిల్లినట్లు కూడా అధికారులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి అయితే వివరించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు చూసినట్లయితే మాత్రం 125 హెక్టార్ల సాధారణ పంట దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా 2043 మంది రైతులు తీవ్రమైన నష్టం వాటిల్లినట్లు కూడా ఇటు చంద్రబాబుకి అయితే మాత్రం ఇటు మా అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. అలాగే కూడా ఇటు ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యాన పంటలో బాగా అకాల వర్షాలు దెబ్బతిన్నట్లు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లుగా అధికారులు హెచ్చరించారు. మొత్తానికి అయితే మాత్రం కూడా ఇటు 307 అదేవిధంగా మంది రైతులు చెందినటువంటి 267 హెక్టార్ల అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలు కూడా నష్టం వాటిల్లినట్లు కూడా అధికారులు అదేవిధంగా ఇటు ముఖ్యమైన ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటేపు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఆ పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకొని ఎప్పటికప్పుడు కూడా ఈ రోజు ఉదయానికి అయితే మాత్రం కూడా చంద్రబాబు గారికి వివరించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా ఈ రోజు చూసినట్లయితే మాత్రం కూడా ఇంకా ఈ రోజు ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఉదయం నుంచి కూడా వడగళ్ళ వర్షం కావచ్చు, గాలి దుమ్ములతో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటేపు సీఎం చంద్రబాబుకి పరిస్థితులు అందించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా దీనిపై ఎప్పటికప్పుడు కూడా రైతులకు ధైర్యం చెప్పాలి. ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని వెళ్లి పరామర్శించి వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనాలు వేయాలని చెప్పేసి కూడా ఇటేపు సీఎం చంద్రబాబు ఈ రోజు జరిగినటువంటి సమీక్షలో కూడా అధికారులు జారీ చేశారు. అటు ఎమ్మెల్యేలు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా పంట నష్టానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకి ఉపయోగం ఉంటుందనే దానిపై కూడా అధికారులతో సీఎం అయితే మాత్రం చర్చించిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా అధికారులకి అయితే మాత్రం సీఎం అయితే సూచించిన పరిస్థితి ఉంది. మీ అలా చూసుకున్నట్టు మాత్రం ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో బాగా అంటే అతి బాగా ఇటు మొక్కజొన్న పంట కానివచ్చు, అదేవిధంగా అరటి,
బొప్పాయి పంటలను అయితే మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్ల పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా గత మామిడి పంటలకైతే మాత్రం కూడా ఇటు తేనెబంక ప్రభావంతో వాళ్ళకి మామిడి పంటకి పంటలు లేకుండా పైన పరిస్థితి ఉంది. అక్కడక్కడ కూడా చిదురు మొదురు కాపు కాసిన పరిస్థితి కూడా ఇలా వచ్చినటువంటి గాలులు కూడా మొత్తం కూడా నేలమట్టమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా మామిడికి ఆశలు పెట్టుకున్నటువంటి రైతులు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కూడా ఈ రోజు స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కూడా ఇటు పెనగంచిపూడి, జగ్గయ్యపేట, వచ్చవాయి పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలను అయితే మాత్రం కూడా నష్టపోయినటువంటి ప్రాంతాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి ఆ పెనగంచిపూడిలో చెందినటువంటి ఓ రైతు సుమారు 10 ఎకరాల్లో కూడా ఇటు మొక్కజొన్న కానీ, బొప్పాయి, అదేవిధంగా అరటి తోటలను అయితే మాత్రం కూడా పండిస్తున్న పరిస్థితి ఉంది. అవి కూడా సుమారు నిన్న వచ్చినటువంటి గాలికి మొత్తం కూడా పూర్తిగా ఆ నేలమట్టమైన పరిస్థితి ఉంది. దీంతో కూడా సుమారు రైతుకి 10 నుంచి 15 లక్షల పైగా కూడా నష్టం వాటిల్లినట్లు కూడా ఆ రైతు ఇలా ఎమ్మెల్యేకి వివరించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకుంటే అతనికి న్యాయం చేయకూడే అవకాశం ఉన్నది కూడా ఎమ్మెల్యే రైతును అడిగి తెలుసుకున్నారు. దీనిపై కూడా రైతు తనకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎమ్మెల్యే చెప్పారు. దీనిపై కూడా ఎప్పటికప్పుడే అక్కడే స్థానికంగా ఉన్నటువంటి రైతుతో మాట్లాడి అక్కడ ఉంటే సీఎం కార్యాలయానికి కూడా నివేదిక అయితే మాత్రం కూడా పంపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు మామిడి తోటలు కానివచ్చు, మొక్కజొన్న రైతులను కూడా ఆ ఎమ్మెల్యే పరామర్శించారు. వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని కూడా అడిగి తెలుసుకొని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి భరోసా కావాలి, అలాంటి భరోసా వచ్చేసి ప్రభుత్వం వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పేది మాత్రం కూడా ఎమ్మెల్యే ఇటు రైతులు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం కూడా నిన్న వచ్చినటువంటి అకాల వర్షాలు కానివచ్చు, వడగల్లో వానతో ఉన్నటువంటి భారీ ఎదురుగలతో కూడా తీవ్రం అంటే అతి తీవ్రమైన నష్టం కూడా రైతులకైతే వాటలిందని చెప్పేసి మాత్రం రైతులు చెప్తున్న పరిస్థితి. దీనిపై కూడా స్వయంగా ఇటు ఎమ్మెల్యేలు కానివచ్చు, అధికారులు కూడా ఇలా నష్టం వాటినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంత నష్టం జరిగిందానిపై కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం కూడా సీఎం చంద్రబాబు గారు అందిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై చంద్రబాబు కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రైతులకి ఎక్కడ ఎంత నష్టం వాటింది దానిపై కూడా పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత వాళ్ళకి పంట నష్టం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కూడా మనకి సమాచారం ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. సునీత, రైట్, థ్యాంక్ యూ.